హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కాలీఫ్లవర్ ఆవకాయ పచ్చడి. ఈ పచ్చడి తయారు చేయడం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈ కాలీఫ్లవర్ కూడా మనకి ఈ సీజన్లోనే వస్తుంది. దీని రుచి అయితే అమోఘంగా ఉంటుంది. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు ఈజీగా పెట్టుకొని మరి ఈ కాలీఫ్లవర్ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. దానికి ముందుగా ప్లీజ్ మీరు వీడియో నచ్చితే కనుక దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ని అందిస్తారని కోరుకుంటున్నాను. మరి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక 2 మీడియం సైజు కాలీఫ్లవర్ని తీసుకుని చూడండి ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ కాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి, చూసుకుని జాగ్రత్తగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు తీసుకోవాలి. వేడి నీళ్ళు తీసుకుని దానిలో ఒక స్పూన్ వరకు ఉప్పు వేసేసుకుని ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసి 1 నిమిషం పాటు ఉంచాలి. ఎందుకంటే కనుక దాంట్లో మనకి కనిపించకుండా చిన్న చిన్న పురుగులు ఉంటాయి. ఇలా వేడి నీళ్ళు వేస్తే 1 నిమిషం ఉంచేసి మనం క్లాత్ పైన వేసుకుంటే సరిపోతుంది. అదే మనం స్టవ్ పైన పెట్టి కొంచెం వేడి చేస్తే కనుక ఎక్కువ కొంచెం మెత్తబడిపోతుంది, పచ్చడి అంత టేస్ట్ ఉండదు. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఒక క్లాత్ పైన వేసేసుకుని ముందు తడేమి లేకుండా తుడిచేసుకోవాలి. తడి పీల్చుకునే క్లాత్లో వేసుకుని తుడిచేసుకుని ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి, లేదా ఎండలో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మసాలా మెజర్మెంట్ చూద్దాము. ఒక పావు కప్పు వరకు ఆవాలు తీసుకుని పచ్చివే ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఒక పావు కప్పు అయితే సరిపోతుంది. ఈ కాలీఫ్లవర్ ముక్కలు కూడా బాగా ఆరిపోయినాయి. ఇప్పుడు కొలుచుకుందాము ఎన్ని ఉన్నాయో. చూడండి, నాకైతే 4 కప్పులు ఉన్నాయి. 4 కప్పులకి ఒక 3/4 కప్పు కారం తీసుకోవాలి. ఉప్పు మాత్రం ఒక పావు కప్పు అయితే సరిపోతుంది. కారం కూడా కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కానీ ఉప్పు అయితే ఎక్కువ వేయకూడదు. తర్వాత 1 టీ స్పూన్ వరకు మెంతులు, ఒక 2-3 వెల్లుల్ని ఇలా క్రష్ చేసుకుని వేసుకుంటే కనుక మనకి వెల్లుల్లి ఫ్లేవర్ అంతా బాగా దిగుతుంది. ఈ ఆవపిండి కూడా వేసేసుకుని ఒకసారి బాగా పట్టించేసుకోవాలి. ఏమాత్రం తడి లేకుండా మాత్రం చూసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకుందాము. 1 కప్పు వరకు ఆయిల్ వేసేసుకుని ముందు కలుపుకుని తర్వాత సరిపోతే కనుక మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు 1 పావు కప్పు నిమ్మరసం కూడా వేసేసుకోవాలి. మనం నిమ్మకాయలు పిండేటప్పుడు కానీ లేదా మనం ముక్కలో ఆరబెట్టుకున్నప్పుడు కూడా తడి అసలు తగలకూడదు. తడి ఉంటే కనుక పచ్చడి నిల్వ ఉండదు. చేతికి నూనె రాసుకుని ఒకసారి బాగా ఇలా కలిపేసుకుని ఇంకొక పావు కప్పు ఆయిల్ వేసుకుందాం. మొత్తానికి 1 కప్పు ఆయిల్ పట్టింది. ఇది ఇప్పుడు ఒక గాజు బౌల్లో వేసేసుకుని ఒక రోజంతా ఊరబెట్టాలి. చూడండి, 1 రోజు తర్వాత చూపిస్తున్నాను. ఒక రోజు తర్వాత పచ్చడి అంతా బాగా ఊరుతుంది. చూడండి, నూనె కూడా పైకి వస్తుంది. ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకుని ఇప్పుడు దీన్ని మనం గాజు బాటిల్లో వేసుకుంటే కనుక 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. బయట అయితే కనుక, అదే ఫ్రిడ్జ్లో అయితే కనుక ఇంకా తాజాగా ఉంటుంది. 2-3 నెలలు అయినా సరే నిల్వ ఉంటుంది అన్నమాట. ప్లాస్టిక్ డబ్బాల కన్నా గాజు బాటిల్లో వేసుకోవడానికే ట్రై చేయండి. అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.